వెల్కమ్ బ్యాక్. పెద్దగా ఫంక్షన్స్ లేవు, అయినా బంగారం షాపులు కళకళలాడుతూ ఉన్నాయి. పంటలు చేతికందే కాలమూ కాదు, కానీ పసిడి దుకాణాల్లో గిరాకీ పెరిగింది. 2 నెలల క్రితం జేబులో పెద్దగా డబ్బులు లేని జనం ఈ గ్యాప్లో బంగారాన్ని సైతం కొనేంతగా కాసులు పోగేసుకున్నారు. ఇంతకీ వీరికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? బంగారం కొనుగోళ్లకు కారణమేంటి? కారణం మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు, అవాక్కవుతారు, చివరికి ఔరా అని నోటు మీద వేలేసుకుంటారు. ఇంతకీ పసిడికి గిరాకీ ఎందుకు వచ్చింది? ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు రాజకీయ పార్టీలు పంచిన డబ్బులు కావచ్చు. వీటిని పూర్తిగా వినియోగించుకునే ఆలోచనలో మాత్రం ప్రస్తుతం కొంతమంది ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో మనం ఉన్నాం. చూసుకుంటే మొత్తంగా ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 25 నుంచి 50 వేల వరకు ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూరిందనే ఒక ప్రచారం అయితే జోరుగా మార్కెట్లో కొనసాగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, దీన్ని లాభం మరింత పెంచుకునే విధంగా ఆలోచించాలనే విధంగా ప్రజలు ఆలోచిస్తూ గోల్డ్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టుగా కూడా ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఓటర్లకు భారీగానే లబ్ధి చేకూర్చాయి. పలు రాజకీయ పార్టీలు ఓటుకు నోటు ఇవ్వడంతో ఒక్కో కుటుంబానికి 25,000 నుంచి 50,000 వరకు లబ్ధి చేకూరినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ డబ్బుతోనే ఓటర్లు బంగారం కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో డబ్బు తరలింపుపై ఉన్న ఆంక్షలు సడలించడంతో కాకినాడలో బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఎన్నికల అనంతరం బంగారం విక్రయాలు బాగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఓవైపు పోలింగ్ సరళిపై నేతలు గెలుపోటములపై లెక్కలేసుకుంటుంటే ఓటర్లు మాత్రం బంగారం కొనుగోళ్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం గ్రాము బంగారం ధర 3,300 పలుకుతోందని, గత 3 నెలలుగా ఇదే ధర పలుకుతున్న ఎన్నికల అనంతరం కొనుగోళ్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతం కంటే వ్యాపారం డబుల్ అయిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కన్నా ఈరోజు గోల్డ్ దగ్గర గ్రాము 3,300 వరకు వచ్చింది. అయితే ఈ రేటు గత 3 నెలలు 4 నెలలు బట్టి ఇదే రేట్లో ఉంది. అయితే గతంలో వ్యాపారం చాలా డల్గా ఉంది. ఎందుకంటే దానికి గల కారణం మరి జిఎస్టీ అవ్వచ్చు, ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం అవ్వచ్చు. అయితే ఈ ఎలక్షన్ అయిన తర్వాత కొద్దిగా ఈ 4 రోజులు బట్టి కూడా వ్యాపారం బాగా పుంజుకుంది. మరి వ్యాపారస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రేటు ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరోవైపు రానున్న పెళ్లిళ్ల సీజన్తో పాటు త్వరలోనే అక్షయ తృతీయ ఉండటంతో బంగారు దుకాణాలన్నీ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు ఓటర్లకు గోల్డెన్ ఆఫర్స్ ని తెచ్చిపెట్టింది. వారి ఇళ్లు బంగారుమయం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదైతే ఈ లబ్ధి జరిగిందని భావిస్తూ ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గోల్డ్ కొనుగోలుపై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 5 గ్రాముల నుంచి 10 గ్రాములు 20 గ్రాముల వరకు బంగారు కొనుగోళ్ళు అయితే జోరుగా జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. అదేవిధంగా కాకినాడలో చూసుకుంటే వ్యాపారస్తులు కూడా కొంత ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ఏపీ ఎవరిది స్పెషల్ బులెటిన్. నమస్తే.